హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన కోరిక నెరవేరబోతోందని చాలా సంతోషంగా ఉన్న కాంచన అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక్ దీపాల పెళ్లిని కార్తీక్ కోరుకున్నట్లుగానే జరిపిస్తాను అని శివన్నారాయణ కార్తీక్ కి మాట ఇస్తాడు. శివన్నారాయణ ఇచ్చిన మాటకి పారిజాతంకి అస్సలు మాటలే ఉండవు. సుమిత్ర చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ దశరథ్ శివన్నారాయణ చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోతుంది. ఈ విషయాన్ని కార్తీక్ దీపాల ఇద్దరు ఇంటికి రాగానే కాంచనతో చెప్తారు. అప్పుడు కాంచన చాలా సంతోషపడుతూ ఉంటుంది. రే కార్తీక్, నువ్వు అసలు ఇలాంటి కండిషన్ పట్టడం ఏంటి? దానికి మా నాన్న ఒప్పుకోవడం ఏంటి? నాకు అసలు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదురా అని అంటుంది. అప్పుడు అనసూయ, అవును చెల్లమ్మ, పైకి అలా మీ నాన్న చాలా కటువుగా కనిపిస్తారు, కానీ ఆయన చాలా మంచివారు అని అంటుంది. అప్పుడు కాంచన, అవునక్క, మా నాన్న చాలా మంచివాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, పొగుడుకోండి, ఇలా ఒకరినొకరు బాగా పొగుడుకోండి అని అంటాడు. అప్పుడు కాంచన, ఒకరినొకరు పొగుడుకోవడం ఏంట్రా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అక్కడ మీ నాన్నేమో నిన్ను ఆకాశానికి ఎత్తేసి పొగుడుతున్నాడు, నువ్వేమో ఇక్కడ మీ నాన్నని పొగుడుతున్నావు అని అంటాడు. ఆ మాట వినగానే కాంచన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వనేది? మా నాన్న నన్ను తలుచుకున్నాడా, నన్ను పొగుడుతున్నాడా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవునమ్మా, కానీ నా ముందు కాదు, నీ కోడలి ముందు అని అంటాడు. సుమిత్ర వేసుకున్న లాంటి పాలక్ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కాంచన, రే నువ్వు పక్కకు జరుగు, దీపా నువ్విలారా, నిజంగానే మా నాన్న నన్ను తలుచుకున్నాడా అని అంటుంది. అప్పుడు దీప, అవునత్తయ్య అని అంటుంది. అప్పుడు కాంచన, ఏమని తలుచుకున్నాడు అని అంటుంది. అప్పుడు దీప, నువ్వు వాళ్ళ అమ్మలా ఉంటావంట, ఆయనకి నువ్వంటే పంచ ప్రాణాలంట అని మిమ్మల్ని తలుచుకొని కంటతడి పెట్టుకున్నారు అని అంటుంది. అప్పుడు కాంచన, మా నాన్నకి నా మీద అంత ప్రేమే ఉంటే, నేను అంతలాగా గుర్తు వచ్చి ఉంటే నాకు ఒక్క ఫోన్ చేసి రమ్మంటే నేను మా నాన్నని చూడడానికి వెళ్ళేదాన్ని కదా అని అంటుంది. అప్పుడు కార్తీక్, మీ నాన్న నిన్ను తలుచుకొని బాధపడతాడు, కానీ ఫోన్ చేసి నిన్ను రమ్మని పిలవడానికి మాత్రం ఆయనకి అహంకారం అడ్డొస్తుంది అని అంటాడు. అప్పుడు కాంచన, రేయ్, నువ్వు మా నాన్నని ఏమన్నా అన్నావంటే మాత్రం నేను అస్సలు ఊరుకునేది లేదు అని అంటుంది. అప్పుడు కార్తీక్, సరేలే అమ్మా, మీ నాన్నని నేను ఏమీ అననులే అని అంటాడు. ఈలోగా కార్తీక్ కి కాల్ వచ్చి పక్కకి వెళ్ళిపోతాడు. అలా కాంచన, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందక్క, ఎందుకంటే నేను మా అన్నయ్య కూతురు పుట్టినప్పుడు ఒక మాటని ఇచ్చాను, తన కూతురిని నా కోడలిగా చేసుకుంటాను అని. విధి కారణం చేత నాకు దీప కోడలిగా వచ్చింది. ఇప్పుడు దీపని నేను మా అన్నయ్య కూతురిలానే అనుకున్నాను, కానీ ఆ దేవుడు చూసావా అక్క, ఎంత విచిత్రం. కాకపోతే దీపా కార్తీక్ల పెళ్లి మా అన్నయ్య వదినల చేతుల మీదుగా జరుగుతుంది. అది కూడా దీప వాళ్ళ బిడ్డ అనుకొని వాళ్ళిద్దరూ కన్యాదానం చేయబోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందక్క, ఎన్నో ఏళ్లుగా నేను మా అన్నయ్యకే ఇచ్చిన మాటని నిలబెట్టుకోబోతున్నానని నాకు చాలా తృప్తిగా సంతోషంగా ఉందక్క. మా అన్నయ్యకి ఇచ్చిన మాటని, జ్యోత్స్నని నా కొడుకు పెళ్లి చేసుకోకుండా తప్పాను అని నేను చాలా బాధపడ్డాను, కానీ ఆ దేవుడు నాకు మరో అవకాశం ఇచ్చాడక్క అని అంటుంది. అప్పుడు దీప, నువ్వు బాధపడకత్తా, నువ్వు కోరుకున్నట్టే జరిగింది. నేను మీ అన్నయ్య వదినల కన్న కూతురిని, నువ్వు కోరుకున్నట్టుగానే మీ అన్నయ్య కూతురి నీ ఇంటికి కోడలిగా వచ్చింది, కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటూ ఉంటుంది. అలానే తన కన్న తల్లిదండ్రుల చేతుల మీదుగా తన పెళ్లి జరగబోతోంది అని దీప చాలా సంతోషపడుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.